వెల్కమ్ టు ఎస్వీఆర్కే 9 న్యూస్ ఛానల్. 21 రోజుల ధర్నా విజయవంత. నారా లోకేష్ గారి హామీతో మహాధర్నా విరమణ. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 21 రోజులుగా పెండింగ్ లో ఉన్న ప్రోత్సాహకాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన మహాధర్నా కార్యక్రమం ఫలితాన్ని ఇచ్చింది. ఈ రోజు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ని కలిసి అసోసియేషన్ ప్రతినిధులు తమ సమస్యలను వివరించారు. ఇతర కార్యక్రమాలు ఉన్నప్పటికీ లోకేష్ గారు ప్రత్యేకంగా సమయం కేటాయించి సుమారు 15 నిమిషాల పాటు సమస్యలను పూర్తిగా విన్నారు. పెండింగ్ లో ఉన్న సబ్సిడీలు మరియు ఇతర బకాయిలను వీలైనంత త్వరగా విడుదల చేయడానికి చర్యలు తీసుకుంటామని లోకేష్ హామీ ఇచ్చారు. ఆయన ఇచ్చిన హామీని గౌరవిస్తూ గత 21 రోజులుగా కొనసాగుతున్న మహాధర్నా కార్యక్రమాన్ని ఈ రోజుతో విరమిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల అసోసియేషన్ ప్రకటించింది. ఈ ఉద్యమానికి అండగా నిలిచిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు, జిల్లా నాయకులకు, మీడియా మిత్రులకు, పోలీస్ శాఖకు మరియు సహకరించిన ప్రతి ఒక్కరికి అసోసియేషన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తోంది. అందరికీ నమస్కారం అండి. ముందుగా మీడియా మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు. మరి గత 21 రోజులుగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలందరూ కూడా మాకు రావాల్సిన బకాయిల కోసం, సబ్సిడీ ఇన్సెంటివ్స్ కోసం కంటిన్యూగా ధర్నాలు చేసుకుంటూ పోయాము. దాని ఫలితంగా ఈరోజు లోకేష్ గారితో మాట్లాడడం జరిగింది. మాకు ఆయన గారు వేరే కార్యక్రమాల్లో ఉండి కూడా మమ్మల్ని అక్కడ పిలిపించుకొని మాతో స్వయంగా 15 నిమిషాలు టైం కేటాయించి మా యొక్క సమస్యలను అడగడం, మేము మా యొక్క సమస్యలు, మేము పడుతున్న ఇబ్బందులు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం, అదేవిధంగా ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అని అడగడం, ఇవన్నీ కూడా ఒక శుభ పరిమాణంగా భావిస్తున్నాము. లోకేష్ గారు మా వినతి పత్రం అందుకున్న వెంటనే మీకైతే ఖచ్చితంగా న్యాయం చేస్తాను, మీకు రావాల్సిన సబ్సిడీలు, ఇన్సెంటివ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా అరేంజ్ చేస్తాను, నాకు కొంత సమయం ఇమ్మని చెప్పి అడగడం జరిగింది. దానికి మేము కమిటీ సభ్యులు అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని, మరి అంతటి స్థాయి వ్యక్తి మనకి కొంత సమయం అడిగినారు, ఆయన గారిని గౌరవిస్తూ ఆగస్టు నెల చివరికల్లా దీని యొక్క సబ్సిడీలు విడుదల కార్యక్రమం యొక్క పనులు ప్రారంభం కాకపోతే మళ్ళొక్కసారి పర్సనల్గా ఆయనకు కలిసి, మరి మేము అంతకుముందు కలిసిన దానికి జవాబు తీసుకున్న తర్వాత అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి కూడా వెనకాడము. మాకైతే సంతృప్తిగా 100% మరి లోకేష్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారనే నమ్మకం అయితే కలిగింది. అట్లాగే మా ముందే మేము అక్కడ ఉండగానే అధికారులకు ఫోన్ చేయడం, వెంటనే ఈ విషయం పట్ల పనులు స్టార్ట్ చేయమని చెప్పడం మాకు చాలా ఆనందకరమైన విషయం అది. మరి మాకు రావాల్సిన బకాయిలన్నీ కూడా రాగానే మళ్ళొక్కసారి మేమందరం రాష్ట్ర వ్యాప్తంగా గ్యాదర్ అయ్యి పాలాభిషేకం చేసి మరి మా కృతజ్ఞతని తెలుపుకుంటాము. లేని ఎడల ఖచ్చితంగా పెద్ద ఎత్తున మహా ధర్నా చేయడానికి కూడా వెనకాడము. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్. మిత్రులకు నా ఉద్యమ నమస్కారాలు. నా పేరు ఆర్యన్ రాజా, ఎంఎస్ పారిశ్రామిక
వేత్తల అసోసియేషన్ కడప జిల్లా కార్యదర్శి నేను. మేము దాదాపు 2022 నుంచి 2026 వరకు రావాల్సిన బకాయిలకై ఈ నెల 1వ తారీఖున మంగళగిరి నేతన్న సర్కిల్లో దీక్షలు చేపట్టడం జరిగింది. దీక్షలు చేపట్టినప్పటికీ నిన్న సాయంత్రం మేము ఏదైతే కార్యక్రమాన్ని మహాధర్నాకు పిలిపించామో అందులో భాగంగా రేపు లోకేష్ గారు మిమ్మల్ని కలుస్తారు, పలానా ఏరియాకి రండి, లోకేష్ గారు మీతో మాట్లాడాలన్నారని మాకు ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం అందింది. అందిన భాగంగానే ఈరోజు అక్కడికి వెళ్ళాము. ఆయనకు మా బాధలు చెప్పాము. మేము ఒకటే చెప్పాం, సార్ ఈ గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే మాకు 20% రిలీజ్ చేశారు, కానీ ఆ 20%తో మాకున్న ఇంట్రెస్ట్లు కూడా పోలేదు, మాకున్న బాధలు పోలేదు, చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ నమ్మి మేము వెహికల్స్ తెచ్చుకున్నాం, గవర్నమెంట్ మాకు సబ్సిడీలు సమయానికి సమకూరుస్తుందనే ఉద్దేశంతోనే మేము వివిధ రంగాల్లో వివిధ వెహికల్స్ పెట్టడం, యూనిట్ల రూపంలో వెహికల్స్ పెట్టడం జరిగింది. దానికి మీరు పెద్ద మనసు చేసుకుని మాకు రావాల్సిన ఏదైతే అమౌంట్ ఉందో 734 కోట్లు మాకు చిన్న అమౌంట్, దాన్ని వేస్తే దాదాపు 8,000 మంది పైచీలుకలు ఉన్న ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలందరూ కూడా మేము ఇబ్బందులు పడకుండా ఉంటామనేసి మేము ఆయనకి వివరించడం జరిగింది. ఆయన ఒకటే చెప్పారు, తప్పకుండా మీ సమస్యలు నేను నెరవేరుస్తాను, మీ సమస్యలు ఏదైతే ఉందో రావాల్సిన అమౌంట్ను కూడా త్వరగా వచ్చేట్టుగా మేము దీనిపైన చేస్తానని చెప్పేసి మా ముందరనే పై అధికారులతో మాట్లాడడం కూడా జరిగింది. కానీ లోకేష్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని, అలాగే ఈ మాట తప్పరని మేమైతే మా అసోసియేషన్ యూనియన్ తరఫున నమ్ముతున్నాము. ఇప్పటికైనా కూడా టీడీపీ గవర్నమెంట్ మీద మాకు నమ్మకం ఉంది, నారా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంది, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పైన నమ్మకం ఉంది, ఈ రోజు మాకు మాట ఇచ్చిన లోకేష్ గారి పైన కూడా మాకు నమ్మకం ఉంది. మీ నమ్మకాన్ని నిలబెట్టుకొని మా నమ్మకాన్ని మీరు ఒమ్ము చేయకోకుండా మేము మాకు ఏదైతే ఉందో ఆ సబ్సిడీని రిలీజ్ చేయాలని, లేని ఎడల ప్రభుత్వం పైన మళ్ళీ మేము పోరాటం చేయకోకుండా చూడాల్సిన బాధ్యత కూడా